నమస్కారం. వినాయకుడికి ప్రీతిపాత్రమైనటువంటి భాద్రపద మాసంలో తెల్ల జిల్లేడు చెట్టు వేరు నుండి తయారు చేయబడిన గణపతి విగ్రహానికి చేసే అర్చనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరులో గణపతి స్వయంభువుగా ఆవిర్భవించాడు కనుక ఎవరైతే శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి భాద్రపద మాసంలో అర్చన చేస్తారో వారికి గణపతి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలికిన తరువాత అమృతం ఆవిర్భవించిన తరువాత కొన్ని విషపు బిందువులు సముద్రం అడుగున ఉండిపోయాయి. ఆ విషపు బిందువుల వల్ల సముద్ర పరిసర ప్రాంతాల్లో సంచరించే జీవులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితులలో దేవతలందరూ కూడా వినాయకుడిని ప్రార్థించగా వెంటనే సముద్రం అడుగున ఉన్నటువంటి విషపు బిందువులన్నీ కూడా సముద్రం ఒడ్డుకి కొట్టుకొని వచ్చి ఆ సముద్రం ఒడ్డులో ఒక తెల్ల జిల్లేడు చెట్టు అలా ఆవిర్భవించింది. అంటే ఆ విషపు బిందువులు మొత్తాన్ని కూడా వినాయకుల వారు స్వీకరించి ఆ విషాన్ని తొలగింపజేసి అమృత స్వరూపమైనటువంటి తెల్ల జిల్లేడు చెట్టుగా ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క మూలంలో ఆయన ఉండి ఆవిర్భవించారని చెప్పి గణేష పురాణంలో వర్ణించడం జరిగింది. కనుక ఎవరైతే తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడినటువంటి గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకొని అర్చన చేస్తారో వారి గృహంలో గణపతి స్వయంగా నివసించినట్లే అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అనేక సంవత్సరాలు తెల్ల జిల్లేడు చెట్టు వేరు భూమి లోపల ఉన్నప్పుడు దానంతటదే ఆ తెల్ల జిల్లేడు చెట్టు వేరు మీద ఒక వినాయకుడి ఆకారం ఏర్పడుతుంది. అలాంటివి దొరకటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటివి దొరికినట్లయితే దాని గృహంలో ఉంచినట్లయితే అష్టైశ్వర్య సిద్ధి, జీవితంలో ఏ విషయంలోనూ లోటు అనేది ఉండదని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కనుక తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి అర్చన చేసేటప్పుడు మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రాలను జపించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్వేతార్క గణపతయే నమః ఇది ఒక మంత్రం. ఇంకొక మంత్రం ఓం అంతరిక్షాయ స్వాహ. ఈ రెండు మంత్రాలను వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. వీలైతే గణేష శంఖాన్ని కూడా మీ గృహంలో ఉంచుకోవాలి. ఎవరి ఇంట గణేష శంఖం ఉంటుందో వారి ఇంట కుటుంబ కలహాలు అనేవి నివారించబడతాయి. శనిగ్రహం, రాహుగ్రహం ఈ రెండు గ్రహాల యొక్క ప్రతికూలతలను తొలగింపజేయటానికి గణేష శంఖాన్ని గృహంలో ఉంచుకోవాలని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. దంపతులు పడక గదిలో గణేష శంఖాన్ని ఉంచినట్లయితే సంతానం లేనటువంటి తరుణంలో వెంటనే సంతానం కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. వ్యాపారస్తులు ఎవరైనా సరే గణేష శంఖాన్ని వ్యాపార స్థలంలో ఉంచినట్లయితే వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలను పొందవచ్చు. కనుక శని రాహువుల దోషాన్ని తొలగింపజేయటానికి, సంతానం లేని వారికి సంతానం కలిగింపజేయటానికి, వ్యాపారస్తులకు చక్కటి లాభాలను కలిగింపజేయటానికి గణేష శంఖం ఎంతగానో సహకరిస్తుంది. గణేష శంఖాన్ని, శ్వేతార్క గణపతిని, తెల్ల జిల్లేడు చెట్టుతో తయారు చేయబడిన గణపతి విగ్రహాన్ని గృహంలో ఉంచుకోండి. గణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. కనుక తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి అర్చన చేస్తున్నప్పుడు మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రాలు జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్వేతార్క గణపతయే నమః ఇది ఒక మంత్రం. ఓం అంతరిక్షాయ స్వాహ ఇది ఇంకొక మంత్రం. మంత్రాలు జపించుకోండి, గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.